సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ చిన్న కుమారుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ మృతి చెందారు. బుధవారం ఉదయం అనారోగ్యం పాలైన ఆయనని కుటుంబ సభ్యులు లక్నోలోని సివిల్ హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే ప్రతీక్ చనిపోయినట్టు డాక్టర్స్ ప్రకటించారు. 38 ఏళ్ల ప్రతీక్ యాదవ్ హఠాన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీక్ మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా కుమారుడైన ప్రతీక్ యాదవ్ యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ డెవలపర్గా పనిచేస్తూనే బాడీ బిల్డర్గా పేరు సంపాదించారు. జంతు సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆయన. 2011లో ప్రతీక్ యాదవ్ అపర్ణ యాదవ్ వివాహం చేసుకున్నారు. వీరికిద్దరు సంతానం. ఈ ఏడాది జనవరిలో ప్రతీక్ యాదవ్ తన భార్యతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు విడాకుల ప్రక్రియని అధికారికంగా పూర్తి చేయలేదు. గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రతీక్ యాదవ్ అపర్ణపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తన కుటుంబ బంధాల్ని చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అపర్ణకి కేవలం ఫేమస్ కావాలనే కోరిక తప్ప కుటుంబం పట్ల బాధ్యత లేదని విమర్శించారు. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నా ఆమె ఏమాత్రం కనికరం చూపలేదని, కనీస శ్రద్ధ తీసుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది.